నిత్యం భగవంతుని సేవలో తరిస్తారు. అందరూ సుఖంగా ఉండాలని పూజలు చేస్తారు. దేవుడికి ఆదాయం ఉంటేనే వారికి కడుపు నిండుతుంది. ఓవరాల్గా ఇది రాష్ట్రంలో అర్చకుల పరిస్థితి. ప్రస్తుతం చాలీచాలని జీతాలతో కుటుంబ పోషణ భారంగా మారటంతో కష్టాలు పడుతున్నారు అర్చకులు. రాష్ట్రంలో అర్చకుల సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా పంతుళ్ల జీతాలు పెరగకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారింది. దీంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోయారు అయ్యోర్లు. చాలీచాలని జీతాలతో కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. భారీగా ఆదాయం వచ్చే దేవాలయాలనే సర్కార్ పట్టించుకుంటోందని ఫైర్ అవుతున్నారు పంతుళ్లు. ఆలయానికి వచ్చే మొత్తం ఆదాయంలో 30% మాత్రమే అధికారులు అర్చకులకు జీతాల రూపంలో చెల్లిస్తోందని చెబుతున్నారు. కనీస వేతనాలు లేక కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. రాష్ట్రంలో చిన్న చితక ఆలయాలు కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయని, వాటికి ఆదాయం లేకపోవడంతో వాటిని సర్కార్ పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు. మరోవైపు రాన్రాను దేవాలయాల్లో పూజలు చేసే అర్చకులకు అన్నింట్లో ప్రాధాన్యం తగ్గుతోందంటున్నారు పంతుళ్లు. బ్రాహ్మణులకు ఒకప్పుడున్న గౌరవ మర్యాదలు ఇప్పుడు లేవంటున్నారు. గుడిలో పూజలు చేసేవారిని పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ముందుకు రావటం లేదంటున్నారు. దీంతో 3 పదులు దాటినా పెళ్లిళ్లు కాక యువకులు రోడ్లపైనే తిరుగుతున్నారంటున్నారు. సమాజంలో పౌరోహితుడు ఆ సమాజానికి మార్గం చూపేవాడు. అటువంటి పౌరోహిత్య వృత్తి ఈ రోజున ఆ పౌరోహిత్య వృత్తి చేసుకునే వాళ్ళకి చాలా దీనావస్థ దాపురించింది. ఎవరు కూడా పెళ్లి చేసుకుందామంటే, వివాహం చేసుకుందామంటే ఆడపిల్లలను ఇవ్వడం లేదు. ఈ యొక్క వృత్తి అంతరించిపోకుండా ప్రభుత్వము వీరికి సరైన సదుపాయాలు కల్పించి సామాజికంగా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ యొక్క ప్రభుత్వం మీద ఉంది. ఇక పెళ్లైన వారిని కష్టాలు వదలటం లేదు. మారుతున్న ట్రెండ్కు అనుగుణంగా కులవృత్తి చేసేందుకు యువకులు ముందుకు రావటం లేదని వాపోతున్నారు అయ్యోర్లు. అధిక ప్రాధాన్యమున్న ఐటీ వైపు యూత్ పరిగెడుతున్నారని, దీంతో వేలకు వేలు ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్చకుల జీతాలు పెంచాలని కోరుతున్నారు. ఇప్పుడున్నట్టుగా కనుక ఈ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఎవరూ కూడా గవర్నమెంట్ వాళ్ళు కాదు, మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాదని కనుక అన్నట్టయితే ఈ యొక్క దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని దేవాలయంలో ఉన్న అర్చకులందరూ కూడా దేవాలయంలో ముందున్నటువంటి గంటకు ఉరి వేసుకునే పరిస్థితి ఉత్తరోత్తర కూడా రాబోతుంది. అర్చకుల కులవృత్తి అంతరించిపోకుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు అర్చక సంఘాల నేతలు. లేదంటే బ్రాహ్మణ వృత్తే అంతరించిపోయే ప్రమాదం ఉందంటున్నారు. నిత్యం భగవంతుని పూజ చేసే అర్చకుల పరిస్థితి చాలా దయనీయంగా మారింది. చాలని జీతాలతో అటు కుటుంబాన్ని గడపలేక, ఇటు అగ్రకులం వారంటూ ప్రభుత్వ ఉద్యోగాలు లేక రోళ్లపైన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే స్పందించి అర్చకులను ఆదుకోవాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. కెమెరా పర్సన్ బాలకిషన్తో విజయ్, V6 న్యూస్, హైదరాబాద్.